మీ భార్యాభర్తలు ముందుకు రండి. రాజీవ్, వర్ష నా చెల్లెలు కూతురు అంటే నా కూతురు అన్నట్టే. నువ్వు నా మేనల్లుడివి. నీ చేతుల మీదుగా జరిగితే నేను సంతోషిస్తాను. రా రాజీవ్. తీసుకోండి బాబు. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు నిశ్చయ తాంబూల సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు. నా భర్తే నా పెళ్లికి నా తరపున నిశ్చయితాంబూలాలు తీసుకున్నాడు. తనే దగ్గరుండి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దొరబాబు, 3 ముళ్లతో నాకు నీతో బంధం ముడిపడిపోయింది. నువ్వు కట్టిన తాళి నా మెడలో ఉండగా రామరాజుతో నేను ఈ నిశ్చితార్థం ఎలా చేసుకోగలను? అసలు ఆలోచనే నా మనసుని విపరీతంగా బాధ పెట్టింది. దీని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాకే 2 రోజుల నుంచి విలవిల్లాడిపోయాను. నిశ్చితార్థం జరగకూడదని కావాలని వేలుని కాల్చుకున్నాను. మనకప్పుడు నిశ్చితార్థం జరగకుండానే మన పెళ్లి జరిగిపోయింది. కాని ఈ రూపంలో ఉంగరాన్ని నీ చేత నాకు అందించాడు ఆ దేవుడు. పరిస్థితులు సహకరించక నేను నీకు దూరంగా ఉంటున్నానే కాని మనది జన్మ జన్మల బంధం. ఈ ఉంగరాన్ని నువ్వే నీ చేతుల మీదుగా నా వేలికి తొడిగినట్టుగా భావించి నేనే పెట్టుకుంటున్నాను. అరే రామరాజు, ఇట్రా. ఏంటమ్మా? నువ్వంటే ఎనలేని ప్రేమరా వర్షాకి. నువ్వక్కడ నీ చేతులతో ఉంగరం తొడగలేదని నీ మీద ప్రేమతో నొప్పిని భరిస్తూ మరీ ఉంగరం పెట్టుకుంటుంది. దొరబాబు, నువ్వు కనపడిన ప్రతిసారి గట్టిగా కౌగిలించుకుని నేనే నీ జ్యోతిని చెప్పాలనిపిస్తోంది. కానీ నా ముందున్న ఆశయం నా నోటికి తాళం వేస్తోంది. త్వరగా నేనొచ్చిన పని పూర్తయితే అప్పుడు చెప్పి నిన్ను క్షమాపణ అడుగుతాను. అంతదాకా ఈ ఉంగరాన్ని చూసుకుంటూ నువ్వు నా పక్కనే ఉన్నావని ఫీల్ అవుతాను. నేనంటే ఎంత ఇష్టం లేకపోతే వర్ష నొప్పి భరిస్తూ ఉంగరం పెట్టుకుంటుందమ్మా. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. అరే రామరాజు, నువ్వు మాత్రం ఎందుకు ఆగటం? ఉంగరం పెట్టేసుకో. అమ్మా, కరెక్ట్గా చెప్పావు.
ఇప్పుడు సంపూర్ణంగా మా నిశ్చితార్థం అయినట్టేనమ్మా. ఉదయం దేవుడికి హారతి ఇస్తుంటే హారతి కర్పూరం కాలి అలా అయ్యింది. శ్రావ్య, శ్రావ్య, అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు? ఓ, జ్యోతికి వేలు కాలిన విషయమేనా? అవునత్తయ్య. ఇప్పటికీ ఆ టాపిక్ నాతో 10 సార్లు డిస్కస్ చేసావు. అది కాదత్తయ్య, నిప్పు ఏమైనా తన చుట్టమా? పద్ధతిగా అక్కడి వరకే కాలడానికి. కాలితే 2-3 చోట్ల కాలుతుంది. అలా కాకుండా ఉంగరం వేలికి మాత్రమే, అది కూడా ఉంగరం పెట్టే చోటే ఎలా కాలుతుంది? కావాలని తప్పించుకోవడానికి అంతవరకే అంటించుకోవడం కాకపోతే? నువ్వన్నట్టు రామరాజుతో ఉంగరం తొడిగించుకోకుండా ఉండడానికి, మన దగ్గర బయట పడకుండా ఉండడానికి పథకం ప్రకారమే అలా చేసింది. లేకపోతే అంతవరకే ఎలా కాలుతుంది శ్రావ్య? వాళ్ళు కూడా పిచ్చివాళ్లులా తను చెప్పిందంతా నమ్మేశారు. తను కావాలని ఇదంతా చేసిందని క్లియర్గా తెలుస్తోంది. కానీ రాజీవ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు. పాపం వాడు మాత్రం జ్యోతి జ్యోతి అనుకుంటూ తన వెంట ఎన్ని రోజులని పడి తిరుగుతూ ఉంటాడు. అందుకే విసుగొచ్చి వదిలేసినట్టున్నాడు. రాజీవ్ వదిలిపెట్టినా తను జ్యోతి అవునో కాదో పూర్తిగా తెలిసేదాకా నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా బయటపెట్టి తీరుతాను. ఈ రోజైతే ఉంగరం తొడిగే అవకాశం లేకుండా వేలికి గాయం చేసుకుంది. రేపు పెళ్ళప్పుడు మెడ కోసుకోలేదు కదా. ఏ ఆడపిల్లైనా తన భర్త ముందు మరొక వ్యక్తి తనకి తాళి కడుతుంటే సహించలేదు, ఊరుకొని ఉండలేదు. అది జరగని పని. నువ్వన్నట్టు తాళి పడే టైంకి తను గ్యారంటీగా బయటపడుతుంది. పెళ్లిపీటల మీద గనక సైలెంట్గా తన తాళి కట్టించుకుంది అంటే తను మాత్రం వర్షనే. 99% తను జ్యోతిని అత్తయ్య. తను గనక జ్యోతి అని కన్ఫర్మ్ అయితే మాత్రం అప్పుడు నేనేంటో చూపిస్తాను.